హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి హైకోర్టు అనేది తుది తీర్పు ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి 220 పేజెస్ అంటే 220 పేజీలు గల జడ్జిమెంట్ డ్రాఫ్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనిలో ఏముంది, అలాగే రీమెయిన్స్ రివాల్యుయేషన్, ఇదర్ రీమెయిన్స్ అయినా కండక్ట్ చేయండి, లేదు అంటే 8 months లోపు రివాల్యుయేషన్ అయినా చేయండి అని మనకి టైం లిమిట్ కూడా టీజీపీఎస్సీకి ఇవ్వడం జరిగింది. సో ఇది టీజీపీఎస్సీ చేస్తుందా లేదా, దీనికి సంబంధించి డివిజన్ బెంచ్ కి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 3 పాసిబిలిటీస్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ కనుక మనం వస్తే, ఇప్పుడు ఫస్ట్ జరిగింది ఏంటి అంటే టీజీ హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు డెసిషన్ అయితే వచ్చేసింది, అంటే జడ్జిమెంట్ అనేది మనకి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టీజీ హైకోర్టు అనేది మనకు చేయాల్సినటువంటిది ఏమీ లేదు. ఏదర్ రివాల్యుయేషన్ అయినా చేయండి, లేదంటే రీమెయిన్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసింది. సో ఇప్పుడు చేయాల్సినటువంటి పని అంతా ఎవరి దగ్గర ఉంటుంది అంటే టీజీపీఎస్సీ దగ్గర ఉంటుంది అనమాట, అంతే కదా. సో టీజీపీఎస్సీకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అని కనుక మనం చూస్తే, ఫస్ట్ వచ్చేసి రీమెయిన్స్ కండక్ట్ చేయాలి. ఎవరికి? 31,000 మెంబర్స్ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో, ఈ యొక్క 31,000 మెంబర్స్ కి మళ్ళీ రీమెయిన్స్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అయితే రీ ఎవాల్యుయేషన్ చేయాలి. ఏదైతే 563 మందికి ఈ యొక్క ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో, ఈ యొక్క జిఆర్ఎల్ ఇచ్చారు కదా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఉన్న ఈ యొక్క 563 మందికి మళ్ళీ వీళ్ళు రీఎవాల్యుయేషన్ చేయాలి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే 21,000 మెంబర్స్ మాత్రమే మనకి మెయిన్స్ అనేది రాశారు, క్వాలిఫై అయిన వాళ్ళు 31,000 మెంబర్స్, రాసిన వాళ్ళు 21,000 మెంబర్స్ అనమాట. వీళ్ళందరికీ మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేసి మళ్ళీ వీళ్ళ కాపీస్ కూడా తీసుకొని కొత్తగా జిఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏంటి, హైకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ డెసిషన్ ఏదైతే ఉందో ఇది మేము ఏకీభవించట్లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు డివిజన్ బెంచ్ కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఉన్నటువంటి 3 పాసిబిలిటీస్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ అనమాట. ఈ యొక్క జడ్జిమెంట్ గురించి మనకు చూస్తే, అసలు గ్రూప్ 1 ఎప్పటి నుంచి ఈ యొక్క గొడవలుగా ఉంది అంటే మనకు తెలుసు. 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది టీజీపీఎస్సీ గ్రూప్ 1 గురించి. ఇప్పటి వరకు అంటే 2025 ఇప్పుడు సెప్టెంబర్ వరకు కూడా ఇది జరుగుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు అసలు ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఎందుకు ఇచ్చారు అంటే, దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, సేమ్ సెంటర్ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ సెంటర్ ఉందో దీనిలో 71 మెంబర్స్ ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఉన్నారు అనేది కావచ్చు. సేమ్ హాల్ టికెట్ నెంబర్స్ అంటే కాన్సిక్యూటివ్ గా ఏదైతే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో వీళ్ళకి మాత్రమే ర్యాంకింగ్స్ వచ్చాయి అని కావచ్చు. ఎవాల్యుయేషన్ లో మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నాయో దీనిలో ఎవాల్యుయేషన్ జరగడంలో కొన్ని అవకతవకలు జరిగాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి మార్క్స్ అనేది వేయలేదు అని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్క్స్ వేసేది అని చెప్పి ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో దీని వల్ల మనకి కోర్టుకు అనేది వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు కోర్టు మనకు ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అంటే 220 పేజెస్ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే 563 మెంబర్స్ తో ఇచ్చిందో ఇది రద్దు అనమాట. ఇదైతే కంప్లీట్ గా రద్దు చేసింది. సో ఇది ఇంకా ఉండదు. ఇప్పుడు ఎవరైతే 563 మెంబర్స్ మేము దీనిలో ఉన్నామో అనుకున్నారో వీళ్ళందరూ ఈ లిస్ట్ లో ఇంకా లేనట్టే. నెక్స్ట్ ఏం చెప్పింది, రీఎవాల్యుయేషన్ చేయాలి. ఎప్పటిలోపు చేయాలి? 8 months లోపు రీఎవాల్యుయేషన్ చేయాలి. లేదు అంటే రీమెయిన్స్ ఎప్పటిలోపు ఈ యొక్క రీమెయిన్స్ అనేది కండక్ట్ చేయాలి. ఈ యొక్క రివాల్యుయేషన్ కనుక చెయ్యలేము అంటే టీజీపీఎస్సీ భావిస్తే అప్పుడు ఈ యొక్క రీమెయిన్స్ అనేది కండక్ట్ చేయాలన్నమాట. సో ఈ యొక్క రీమెయిన్స్ కండక్ట్ చేయాలి అంటే ఏంటి, ఇప్పుడు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, తప్పులు ఉన్నాయి అని హైకోర్టు అయితే డైరెక్ట్ గానే చెప్పింది. ఇది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం, రైట్. మరి నెక్స్ట్ టీజీపీఎస్సీకి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏమని చూసాము, రీఎవాల్యుయేషన్ అన్నాం. మరి రీఎవాల్యుయేషన్ చేయడం అంటే అంత ఈజీనా? రీఎవాల్యుయేషన్ చేయడం అంటే ఏంటి, టీజీపీఎస్సీ అవును మేము మిస్టేక్ చేసాము, తప్పు జరిగింది రీఎవాల్యుయేషన్ లో అని ఒప్పుకోవడం అనమాట. మరి టీజీపీఎస్సీ దీనికి ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోవాలి అనే చెప్పాలి, బికాస్ హైకోర్టు కూడా దీనికి ఒప్పుకుంది కాబట్టి టీజీపీఎస్సీ దీన్ని ఒప్పుకోవాలి. మరి ఇప్పుడు రీఎవాల్యుయేషన్ కండక్ట్ చేసింది అంటే ఓన్లీ టీజీపీఎస్సీ ఓడిపోయింది అన్నట్లా కాదు, గవర్నమెంట్ కూడా ఓడిపోయింది అన్నట్లే వస్తుంది అనమాట. ఎందుకు? బికాస్ అప్పుడు ఏదైతే మనకి గ్రూప్ 1 అక్టోబర్ లో కండక్ట్ చేశారో మెయిన్స్, అప్పుడు గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేసింది. ఎవరికి సపోర్ట్ చేసింది? అటువైపు స్టూడెంట్స్ ఉంటే ఇంకొక వైపు వచ్చేసి ఈ యొక్క టీజీపీఎస్సీ ఉంటే టీజీపీఎస్సీకి సపోర్ట్ చేసింది అనమాట ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఎందుకు? బికాస్ అపోజిషన్ వాళ్ళు స్టూడెంట్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి టీజీపీఎస్సీని సపోర్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేలా చేశారు. ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. ఇది వాళ్ళందరికీ తెలుసు. సో దట్ ఈస్ వై ఇప్పుడు టీజీపీఎస్సీ రివాల్యుయేషన్ చేసింది లేదంటే రీమెయిన్స్ కండక్ట్ చేసింది అంటే టీజీపీఎస్సీ కూడా తప్పు చేసిందని ఒప్పుకున్నట్లు, గవర్నమెంట్ కూడా తప్పు చేసింది అని ఒప్పుకున్నట్లు అనమాట. సో దట్ ఈస్ వై ఇది ఒక ఛాలెంజ్ అనమాట. సో టీజీపీఎస్సీ చేయకుండా ఉండడానికి ఇది ఒక రీజన్ అనుకుంటే, చెయ్యాలి అనుకుంటే కనుక ఆన్సర్ షీట్స్, ఇది మెయిన్ థింగ్. దాదాపుగా ఎగ్జామ్ October 21 కండక్ట్ చేశారు, ఇది సెప్టెంబర్, అంటే దగ్గరగా 1 year అయింది అనుకుంది. సో ఈ యొక్క 1 year లో ఆన్సర్ షీట్స్ అనేవి అలానే ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్. లేదా ఆల్రెడీ అలానే ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు కరెక్షన్ చేయించాలి కదా మళ్ళీ.
మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయించాలి. మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయించాలి అంటే తెలుగు మీడియం కి సపరేట్ గా ఇప్పుడు చేయాలి, ఇంగ్లీష్ మీడియం కి సపరేట్ గా ఇప్పుడు చేయాలి. సో ఇప్పుడు చేయాలి అంటే ఆ లెవెల్ ప్రొఫెసర్స్ తీసుకురావాలి, చేయించాలి. మరి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా వస్తుంది కదా. సో వచ్చింది అన్న కూడా టీజీపీఎస్సీ ఎలా అవుతుంది అంటే వీళ్ళు లూజ్ అయినట్లే అవుతుంది, అంటే తప్పు వాళ్ళ సైడ్ ఉంది అని క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఎటువైపు చూసుకున్నా కూడా టీజీపీఎస్సీ తప్పు చేసింది అని మనకి క్లియర్ గా తెలుస్తుంది, రైట్. మరి నెక్స్ట్ మరి టీజీపీఎస్సీ దీనికి కాకుండా సెకండ్ స్టెప్ ఇంకా దేనికి వెళ్ళొచ్చు అంటే డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం జడ్జిమెంట్ ఇచ్చింది వచ్చేసి సింగిల్ జడ్జ్ బెంచ్ అనమాట. ఈ యొక్క సింగిల్ బెంచ్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ మాకు నచ్చలేదు, మీరు చెప్పింది తప్పు అని కనుక టీజీపీఎస్సీ భావిస్తే టీజీపీఎస్సీ అప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఏముంటాయి అంటే డివిజన్ బెంచ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే 90% ఆఫ్ ది కేసెస్ లో సింగిల్ బెంచ్ ఏం చెప్తే అది ఏకీభవిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై వీళ్ళు ఆల్దో టీజీపీఎస్సీ వాళ్ళు డివిజన్ బెంచ్ కు వెళ్ళినా సరే సేమ్ జడ్జ్మెంట్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. ఓకే. మరి నెక్స్ట్ ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటి, రీమెయిన్స్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం టీజీపీఎస్సీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, ఇది ఇప్పుడు టీజీపీఎస్సీ యొక్క పరిస్థితి అనమాట. సో దట్ ఈస్ వై ఇప్పుడు రీఎవాల్యుయేషన్ అంతా చేయించడం ఎందుకు, లేదు అనుకుంటే నేను ఇప్పుడు ఈ డివిజన్ బెంచ్ కి అంతా వెళ్ళడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు, ఇంకా లేనిపోనివన్నీ తెలియడం ఎందుకు అని కనుక టీజీపీఎస్సీ భావిస్తే ఇవన్నీ బాధలు లేకుండా డైరెక్ట్ గా రీమైన్స్ అనేది కండక్ట్ చేసేస్తాము అని చెప్పి కూడా అనౌన్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ 3 పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో 3 పాసిబిలిటీస్ గురించి మనం చూసాము. ఎవరైతే ఈ యొక్క 31,000 ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు అండ్ 21,000 ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగిందో మీరైతే మోస్ట్లీ రీమైన్స్ ఏ ఉంటుంది కాబట్టి యూ కెన్ ప్రిపేర్ ఫర్ దిస్, మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. డెఫినెట్ గా ఈ యొక్క జడ్జ్మెంట్ అనేది వీళ్ళ సైడ్ స్టూడెంట్ సైడే ఉంటుంది. సో దట్ ఈస్ వై రీమైన్స్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, అది బెటర్ అనమాట, రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. టీజీపీఎస్సీ లో జరిగినటువంటి ఈ యొక్క హైకోర్టు జడ్జ్మెంట్ గురించి కావచ్చు, ఏ సైడ్ పాసిబిలిటీ ఉండొచ్చు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో చూసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.